జఫా నాయకులు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇంతటి చలికాలంలో 42వ రోజు ఢిల్లీ సరిహద్దులో రైతులు కూర్చొని రాస్తారోకో ధర్నా చేస్తూ పోరాటంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ఇవాళ వాళ్ళు పోరాటం చేస్తున్నది 42వ రోజుకు చేరుకున్నది. అయినా కూడా రైతులను పిలిచేదో మాట్లాడినట్టు చేస్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా రైతుల సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చిత్తశుద్దిగా కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు. వాళ్ళ వైఖరేమో ఢిల్లీది అట్లుంటే ఇక్కడ వీళ్ళు ఇక దొంగే దొంగ నరవాలి. గాయకి ఎక్కున్నాడు బాగా అలవాటైంది. ఎందుకంటే దొంగనే దొంగ అంటే ఈ దొంగగాన్ని మర్చిపోయి మనం వేరేళ్ళని చూస్తాం కదా, వాడేవాడన్న దొంగనేమో అన్నట్టుగా. అట్లా ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు పిచ్చిగా ఇందాక మిత్రులందరూ చెప్పినట్టుగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇక సిగ్గు శరం మానంలజ్జ అన్నిటి సెవెట్టిరు వాళ్ళు, అన్నిటి సెవెట్టి తిరుగుతురు. ఇక మొత్తం అన్నిటి సెవెట్టి నోటికి ఎంత వస్తుందంత ఏది పడుతుంది అబద్దాలు మాట్లాడుతున్నారు. ఆకాశం అంత ఎత్తునుండేటటువంటి నాయకుల విషయంలో కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇవాళ నేను తెలంగాణ సమాజాన్ని అడుగుతున్నా, తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి. ఇవాళ కేసీఆర్ గారే 2001లో ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రం తేకపోతే వీళ్ళ బతుకులకి వీళ్ళకి పదవులు ఉండునా? ఇవాళ బండి సంజయ్ అనేటువంటి బాగా ఎగురుతున్నాడు. తొండి సంజయ్, ఆయన పేరు బండి సంజయ్ కాదు, తొండి సంజయ్ అని పెట్టిరు మన బాగా ఎగురుతున్నాడు ఈ సంజయ్. అసలు ఇవాళ ఆయనకు పదవి ఉందంటే కూడా కేసీఆర్ భిక్షనే. కేసీఆర్ తెలంగాణ పోరాటాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కాబట్టే తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ భారతీయ జనతా పార్టీకి ఒక శాఖ ఏర్పడితే ఆ శాఖకు ఈయన అధ్యక్షుడైంది. కేసీఆర్ తెలంగాణ తేకుంటే పోరాటాన్ని ప్రారంభించకుండా ఉంటే తెలంగాణకు భారతీయ జనతా పార్టీ శాఖ ఉంటుండేనా? ఆ శాఖకి ఈయన అధ్యక్షుడు అయి ఉంటుండేనా? అంటే ఈ చివరికి ఈయన పదవి కూడా కేసీఆర్ భిక్ష. అటువంటి వ్యక్తి వాళ్ళ కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నాడు. ఇక ఆయన మాట్లాడగానే పొద్దుగల నుంచి పొద్దుట దగ్గర 2 డబ్బాలు ఉన్నాయి చూపించేటి, 2-3 తోకై ఉన్నాయి రాసేటి సంగతి వాళ్ళని కూడా చెప్తాం టైం వచ్చినప్పుడు. నేను ఇవాళ చెప్తా ఉన్నా. నేను ఇందాక సతీష్ అన్న మాట్లాడుతుంటే నేను అన్నా, సరే ఆయన ఏదో మాట్లాడతాడు, అక్షరం పొందుకోకుండా ముఖ్యమంత్రిని ఎట్లంటే అట్లనే రాస్తారు వీళ్ళు. ఎందుకు రాయాలండి? ఇదేం సంస్కారం, ఇదేం పద్ధతి? ఒక ముఖ్యమంత్రి, ప్రభుత్వాధినేత, ప్రజానాయకుడు చావు నోట్లు తలబెట్టి ప్రాణం పణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకులు పట్టుకుని ఎవడో చిల్లరగా ఏదో అంటే అక్షరం పొందుకోకుండా అట్లనే రాస్తారా? ఇంత దుర్మార్గం ఇది. నేను ఇంకో విషయం కూడా అడుగుతా ఉన్నా, ఆలోచించాలి తెలంగాణ ప్రజలు. మరాఠా ఆత్మగౌరవం పేరు మీద బాల్ ఠాకరే పోరాటం చేసి మహారాష్ట్రలో మరాఠాలందరికీ కూడా ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి మహారాష్ట్ర లోపల అన్ని రకాల హక్కులు సాధించి పెట్టినటువంటి బాల్ ఠాకరేని మహారాష్ట్రలో ఎవడన్నా వేరే పార్టీ ఒక్క మాట అంటే శివసైనికులు ఊరుకుంటారా? ఊరుకుంటారు? శివసేన వాళ్ళు ఏం చేస్తారు? శివసేన వాళ్ళు చెప్పాలి, మన వాళ్ళు ఏం చేస్తారు? శివసేన వాళ్ళు తొక్కి తోలు తీస్తారు. కానీ వాళ్ళ మనం ఉద్యమంలో ఎట్లుండేది? 14 ఏళ్లు ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎట్లుండేది? మనం బాల్కసుమన్ ఎట్లుండేటోడు? కేసీఆర్ ఒక్కడు తిడితే ఏం చేసిండు బాల్కసుమన్? అట్లా ఎంతో మంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు ఆనాడు కేసీఆర్ గారిని ఉద్దేశించి, పార్టీని ఉద్దేశించి, ఉద్యమాన్ని ఉద్దేశించి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మనం ఎట్లా రియాక్ట్ అయినాం? కానీ ఇవాళ మనం అధికారంలో ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం, బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నాం కాబట్టి కొంచెం ఓపికతోని, కొంచెం సహనంతోని మన మీద ఓపిక బట్టి మాట్లాడుతుంటే, మంచిగా పద్ధతిగా చెప్తుంటే ఈ పిచ్చి కుక్కలకు అర్థమైతలేదు. మన చేతగానితనం అనుకుంటున్నాడు. ఇవాళ నేను తెలియజేస్తా ఉన్న సందర్భం వస్తుంది, సమయం వస్తుంది. మిస్టర్ బండి సంజయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకో, తోలు ఇస్తాం. లెక్క కట్టి నువ్వు మాట్లాడే ప్రతి పిచ్చి మాటకు లెక్క కట్టి మొత్తం కట్టిస్తాం బిడ్డ. ఏం బలిసిందా బండి సంజయ్? బద్మాష్ సంజయ్ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఎట్లా పడతా మాట్లాడతావు? ఎన్ని దమ్ములు, ఎన్ని గుండెలు నీకు బిడ్డ? ఇక్కడ ఒకటి ఈ ప్రాంతంలో అంగీలు మార్చిన తీసిగా పార్టీలు మార్చినప్పుడు వాడు కూడా తిట్టుడు కేసీఆర్. నిన్న మొన్న డబ్బు సంచులతో వచ్చి ఈ ప్రాంతంలో రాజకీయం చేస్తున్నా ఇంకొకడు తెలంగాణ ఉద్యమంలో ఏ తెలియదు పీ తెలియదు ఆయన కూడా దివాకర్ మీద రోజు మాట్లాడుతున్నాడు. నేను అన్ని గమనిస్తున్నా, చూస్తున్నా. ఎందుకులే నడవని కానీ పోనీ అని చెప్పి పెద్ద ఎవరిని ఏమంటారు అర్థమైతే వాళ్ళకి ఏమో అనుకుంటున్నారు. మనం కొంచెం ప్రతిస్పందించకపోతే, మనం కొంచెం మాట్లాడకపోతే అదేదో మన చేతగానితనం అనుకుంటే అది మీ కర్మ. మేము మళ్ళా మొదలు పెడితే మీరు తట్టుకోలేరు. చాలా సీరియస్గా ఉంటది, చాలా తీవ్రంగా ఉంటది. అన్ని తెగించిన వాళ్ళమే నాయన, ఏం మామూలు వాళ్ళం కాదు మేము.
వాడు మళ్ళీ వాడి ఇట్లా పెట్టి వాడేదో చూపిస్తాడు. తోలు తీస్తాం బిడ్డ టైం వచ్చినాడు. అన్ని ఇట్లా ఓపిక పట్టుకుంటున్నాం, ప్రతిదీ ఇట్లా భరిస్తున్నాం. బయటకు వెళ్ళినాడు ఒక్కొక్కరు చెమడలు తీస్తాం కొడుకులలా. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మహారాష్ట్రలో ముంబైలో పాల్ ఠాకరే ఒక మాట అంటే వాడు ఉంటాడా? తెలంగాణలో కేసీఆర్ మీ కుక్కలు గిన్ని మాటలు అంటుంటే మనం ఎందుకు కావాలి? వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మనం ఆలోచించుకోవాలి. మేమంటే పొలంలో ఉన్నాం, వాడో వీడో ఏడుస్తాడు మా మీద, మీకేమైంది? వాళ్ళ నేను విప్పును, నేను ఎమ్మెల్యేను, మాకు ఎంపీని, నేను ఏమైనా చేయాలంటే వాడో వీడో అంటాడు. నువ్వు ప్రజాప్రతినిధి బాధ్యత లేదా, ఇట్లా చేస్తావు అట్లా చేస్తావు అంటాడు. మీకేమైంది ఆ కార్యకర్తలు? మీకేమైంది నాయకులకు? వాడు కుక్క లెక్క మరుగుతాం, మీరే చేస్తున్నారు. ఇదేనా మనం గిందుకు ఎన తెలంగాణ తెచ్చుకునేది? కేసీఆర్ తిట్లు పడేందుక ఈ కుక్కలతో తెలంగాణ తెచ్చుకున్నది? ఈ కుక్కలతో మాటలు పడేందుక కేసీఆర్ చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది? కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నేను సీరియస్ గా చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ నాయకులారా కార్యకర్తలారా ఎవరిని కూడా ఉపేక్షించొద్దు. మీరు మీ స్థాయిలో గట్టిగా ప్రతిస్పందించాల్సిందే. మన నాయకుని ఒక్క మాట అంటే మనం 10 మాటలు అనాల్సిందే. దాంట్లో ఎవరం కూడా ఎన్నుకోవద్దు దయచేసి. ఈ విషయంలో మేము ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు ఉన్నటువంటి వాళ్ళుగా మేము కొంచెం ఓపికతో సహనంతో ఉండాలి. వీళ్ళు మాట్లాడుతున్నారు మన నాయకుల మీద ఇలా కుక్క ముఖాలకు. నేను అడుగుతా ఉన్నా, మంచిర్యాల గడ్డ మీద నుంచి బండి సంజయ్ మా ఎంపీ వినోదన్న కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు మమ్మల్ని ఎన్నోసార్లు ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోయింది, కేంద్ర మంత్రుల దగ్గర తీసుకుపోయింది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం. ఆయన IIIT తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. కొత్తపల్లి పక్కన 50 ఎకరాల జాగిప్పించిండు. నువ్వు ఎంపీ అయినాక దాన్ని పట్టించుకోకపోతే కరీంనగర్ కు రావాల్సిన IIIT కర్ణాటక రాయచూరుకు పోయింది. నీ చేతగాని చవటతనం కాదా? అది పనిచేసుడు సాధ కాదు, కుక్కలు ఎక్కువ మరుగుడు ఒరుడు సాధనైతుంది. ఇవాళ స్మార్ట్ సిటీ నిధులు కరీంనగర్ పట్టణానికి వరంగల్ పట్టణానికి రావాల్సినవి ఆపేపించిండ్రు ఢిల్లీలో. ఎందుకంటే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. ఇదో చిల్లర రాజకీయం. నేషనల్ హైవేలు, జాతీయ రహదారులు మేము ఎంపీలు ఉన్నప్పుడు వినోదన్న నాయకత్వంలో కేంద్ర మంత్రుల్ని ప్రధానమంత్రిని కలిసి పెద్ద ఎత్తున తీసుకొచ్చినాం. కరీంనగర్ లో ఒక నేషనల్ హైవేస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆఫీస్ తీసుకొచ్చింది వినోదన్న. ఇవాళ ఆఫీస్ లో దోమలు కొట్టుకుంటున్నారు, స్టాఫ్ లేదు, పాట లేదు. అది పట్టించుకోండి బండి సంజయ్. ఇవాళ నన్ను అడిగితే నేను చెప్తా, చెన్నూరుకు నువ్వేం చేస్తావు ఇన్నేళ్ళంటే ఏ డిపార్ట్మెంట్లలో ఎన్ని డబ్బులు తెచ్చినా ఇంకేమేమి తేబోతున్నాడో నేను చెప్తా. మా ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో త్వరలోనే చెన్నూరు రెవెన్యూ డివిజన్ కూడా కాబోతుంది, మేము చేసుకుంటున్నాం. మా ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 1,00,000 ఎకరాలకు పైగా నీళ్లు చెన్నూరు నియోజకవర్గానికి నేను తీసుకొస్తున్నా. త్వరలోనే మా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో 150 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీ పెట్టిస్తున్నాను నేను మా చెన్నూరులో. ఇవన్నీ మేము చెప్తున్నాం. మేమెవరెవరు మేమేం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యత ఉన్నటువంటి వాళ్ళం ఏమేం చేస్తున్నాం చెప్పు.